ఏంటి డైమండ్నే చూస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు మనం కోహినూర్ డైమండ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ భూమిశెట్టి. వ్యూవర్స్, మీకు కోహినూర్ని స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఇది ఒక వజ్రం మాత్రమే కాదు, ఇది మన లెగసీ. బేసిక్గా కోహినూర్ అనే పేరు పర్షియన్ భాష నుంచి వచ్చింది. దాని అర్థం వచ్చేసి మౌంటైన్ ఆఫ్ లైట్. 105.6 క్యారెట్లతో 21.12 గ్రాముల బరువుతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కట్ డైమండ్లలో ఒకటి. దాదాపు 2.5 శతాబ్దాలుగా బ్రిటన్ కంట్రీ ఈ డైమండ్ వాళ్ళదే అన్నట్లు పాలిష్ చేసి కట్ చేసి వాళ్ళ రాణుల తలపై కిరీటాలుగా అమర్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు తొలిసారి బ్రిటన్ ఈ కోహినూరు వజ్రాన్ని పంచుకోవాలనుకుంటున్నాం అనే మాటలు మాట్లాడుతుంది. తిరిగి ఇస్తున్నారా? కాదు. దోచుకున్నందుకు క్షమాపణ చెప్తున్నారా? అది కాదు. కేవలం పంచుకుందాము అని మాత్రమే చెప్తున్నారు. కోహినూర్ వజ్రం లాంటి చారిత్రాత్మక వస్తువును ప్రదర్శించి లాభాలను పంచుకునే దిశగా భారత్ మరియు బ్రిటన్ అడుగులు వేస్తుంది. యూకే మరియు ఇండియా మధ్య చరిత్రలోని కొన్ని భిన్నమైన కాలాల్లో ఏర్పడిన ఈ వారసత్వ సంపదని ఇరుదేశ ప్రజలు అనుభవించాలని బ్రిటన్ స్టేట్ సెక్రటరీ అయిన లీసా నాండి తెలిపారు. కానీ ఒకసారి మనం కోహినూర్ చరిత్రని తిరిగి చూద్దాం. కోహినూర్ మొదట భారత పాలకుల దగ్గరే ఉండేది. రికార్డ్స్ ప్రకారం అది గోల్కొండ కోటలో వెలికి తీయబడింది. అప్పుడు అది 191 క్యారెట్లుగా ఉండేది. ఈ వజ్రం ఎన్నో సామ్రాజ్యాలను తిరిగింది. మొఘల్ చక్రవర్తుల చేతిలో నుండి పర్షియన్ దండయాత్రకారుల చేతిలోకి, ఆ తర్వాత ఆఫ్ఘాన్ పాలకుల చేతిలోంచి 1813లో సిక్కు రాజైన మహారాజా రంజిత్ సింగ్ చేతికి చేరింది. రంజిత్ సింగ్ ఆ తర్వాత ఆభరణకారులను ఈ వజ్రం యొక్క విలువను వెలకట్టమని కోరాడు. ఆభరణకారులు మాత్రం ఆ వజ్రం యొక్క విలువను మనం వెలకట్టలేమని ఆ రాజుకు విన్నవించుకున్నారు. ఆ తర్వాత ఆయన తన పగిడికి ఈ వజ్రాన్ని పొదిగించుకొని ప్రజలు చూడదగే విధంగా ఏనుగుపై ఊరేగేవాడు. దసరా, దివాళీ వంటి ముఖ్యమైన సందర్భాలలో ఆయన ఈ వజ్రాన్ని తన భుజంపై ఆర్మ్లెట్ గా ధరించేవాడు. ప్రయాణాల్లో కూడా ఈ వజ్రాన్ని తన వెంటే తీసుకెళ్లేవాడు మహారాజు. అదే విధంగా బ్రిటిష్ అధికారులు, ముఖ్య అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ వజ్రాన్ని ప్రదర్శించేవాడు. కానీ 1849లో ఆంగ్లో సిక్ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన సిక్ సామ్రాజ్యాన్ని ఓడించింది. రంజిత్ సింగ్ చిన్న కుమారుడు దిలీప్ సింగ్ అనే 11 ఏళ్ల బాలరాజుతో ట్రీటీ ఆఫ్ లాహోర్ అనే ఒప్పందం కుదిర్చి 1849 మార్చి 29న కోహినూర్ను క్వీన్ విక్టోరియాకు మరియు మహారాజా ఆస్తులను ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మహారాణి 1852లో కోహినూర్ను 186 క్యారెట్ల నుండి, అంటే సుమారు 37.2 గ్రాములుగా ఉండే కోహినూర్ని 105.6 క్యారెట్లు, అంటే దాదాపు 21.12 గ్రాములకు కట్ చేయించి తన కిరీటంలో అమర్చుకుంది. ప్రస్తుతం దీన్ని ఇంగ్లాండ్లోని ది టవర్ ఆఫ్ లండన్ లో భద్రపరిచారు. ఇది బ్రిటిష్ వలస పాలన మరియు దోపిడీకి ప్రతీకగా మాత్రమే గుర్తింపబడుతుందే కానీ ఇది నేషనల్ హెరిటేజ్ గా మాత్రం ఎప్పటికీ గుర్తింపబడదు. భారత్ తో పాటు పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఈ కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. కానీ బ్రిటన్ సర్కారు మాత్రం ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పుకుంటూ వచ్చింది: చట్టబద్ధంగా ఆ వజ్రం తమదేనని. అయితే ఇప్పుడు బ్రిటన్ టోన్ సడన్ గా చేంజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అదే విధంగా కోహినూర్ని ఇరు దేశాలు కలిసి పంచుకుందామని బ్రిటనే ముందుకు రావడం ఏంటి అనే డౌట్స్ మనకి ఇప్పుడే కలగవచ్చు. అయితే దీని వెనుక స్ట్రాంగ్ రీజన్సే ఉన్నాయి. అవేంటో ఇప్పుడే మీకు తెలియజేస్తాను. మొదటిది ఆర్థిక అవసరం. బ్రెక్సిట్ తర్వాత బ్రిటన్ ఆర్థికంగా తడబడుతుంది. వారికి కొత్త ఒప్పందాలు, వాణిజ్యపరమైన సంబంధాలు అవసరం. అందులో భారత్ ముందు వరుసలో ఉంటుంది. 2022 నుండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందామని ఇరు దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కొన్ని అనివార్య రాజకీయ కారణాల వల్ల ఇప్పటికీ అది పెండింగ్ లోనే ఉంది. ఐ థింక్ నిన్ననో మొన్ననో ఆ ట్రేడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వానికి ఆర్థిక మరియు వాణిజ్యపరమైన సపోర్ట్ ఎంతో అవసరం. దీని గురించే భారత్ తో కోహినూర్ వజ్రాన్ని షేర్ చేసుకుందామనే ప్రతిపాదనను ముందు పెట్టింది. ఈ విధంగానైనా ఇరు దేశాలతో మెరుగైన సంబంధాలు ఏర్పడతాయనే ఆశ. రెండవది ప్రజాదృష్టి. 2023 సంవత్సరంలో కింగ్ చార్లెస్ పట్టాభిషేకం జరిగినప్పుడు కూడా రాణి కమిలా తన కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని ధరించలేదు. ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశంతో సత్సంబాలు మెరుగుపరుచుకోవాలని, అదేవిధంగా బ్రిటన్ ప్రభుత్వంపై పెరుగుతున్న సామ్రాజ్య విమర్శల నేపథ్యం కూడా కావచ్చు. బ్రిటన్ మ్యూజియం ప్రస్తుతం ప్రపంచంలో లూటెడ్ హెరిటేజ్ గా పిలువబడుతుంది. నిజానికి మనం ఇక్కడ ఓ విషయం గనక గమనిస్తే, బ్రిటన్ మ్యూజియం కలోనియల్ ఆర్టిఫాక్ట్స్ గనక ఇవ్వడం ప్రారంభిస్తే, అంటే లూట్ చేసిన ఆర్టిఫాక్ట్స్ గనక ఇవ్వడం ప్రారంభిస్తే ఇక అంతే, వాళ్ళ మ్యూజియం మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం. మరింతగా చెప్పాలి అంటే హెరిటేజ్ అని ప్రదర్శించడానికి బ్రిటన్ ప్రభుత్వం దగ్గర ఫ్యూచర్లో ఏమీ మిగలకపోవచ్చు. అందుకే ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం షేరింగ్ అనే కాన్సెప్ట్ ని బయటికి తీసుకొచ్చింది. కాబట్టి ఈ నేపథ్యాన్ని భారత్ ఇప్పుడు ఏ విధంగా చూడాలి? ఇది ఒక మంచి ప్రారంభమా లేక టైం బేస్డ్ డిస్ట్రాక్షన్? ఆన్సర్ ఏదైనా కావచ్చు, కానీ దోచుకున్నది పంచుకోవడం అంటే తిరిగి ఇవ్వడం కాదు.
కాకపోతే ఇది ఒక మంచి ముందడుగానే చెప్పవచ్చు, కానీ సొల్యూషన్ మాత్రం కాదు. ఎందుకంటే దొంగతనం చేసిన దాన్ని పంచుకోవడం అంటే తిరిగి ఇవ్వడం కాదు. ఎప్పుడైతే మీరు తిరిగి ఇస్తారో అప్పుడే దానికి సరైన న్యాయం జరుగుతుంది. అంతవరకు కోహినూర్ ఒక వజ్రం మాత్రమే కాదు, అది ప్రపంచానికి ఒక సత్యాన్ని కూడా తెలుపుతుంది. పాలిష్ చేసినంత మాత్రాన చరిత్రని తుడిచిపెట్టలేరు. మనది కానిది ఎప్పటికీ మనది కాదు, అదేవిధంగా మనది అయినది ఎప్పటికైనా మనదిగా మారాల్సింది. సో వ్యూవర్స్, చూసారుగా మా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో నాకు మరియు మా టీంకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి వీడియోలు చేయడానికి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.